ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. దైవజనాంగమా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన మీ అందరికీ ప్రభు యొక్క నామములో వందనాలు. గడిచిన రాత్రి అంతా ప్రభు మంచి నిద్రను మనకు అనుగ్రహించి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి నడిపించినందుకు దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. దైవజనాంగమా, ఈరోజు దేవుని వాగ్దానం 86వ కీర్తన 16వ వచనం. నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము. ఇస్తలా ఆయన సేవకులకు ఆయన బలము అనుగ్రహించే దేవుడు అన్నారు. ఈ లోకంలో సేవకులు అనగా పనిచేసేవారు దాసులు. యజమానుడు చెప్పిన పనిని వారు తూచా తప్పకుండా చేస్తారు. లోకానుసారమైనటువంటి యజమానులకు పనిచేసే వర్కర్స్, దాసులు ఏ కంపెనీలో పనిచేస్తున్నా, ఏ ఐటీ జాబ్స్ చేస్తున్నా వాళ్ళంతా వర్కర్సే ఉన్నారు. వాళ్ళ యజమానుని మెప్పించడానికి వారు ఎంతో పని శ్రద్ధగా వారు చేస్తారు. ఎంత శ్రద్ధగా చేసినా కూడా వాళ్ళు బలహీనపరచబడతారు, అలసిపోతారు. మరి అలా అలసిపోయిన వారికి బలము ఎలాగ దొరుకుతుంది? వారు మరలా నిద్రపోయినప్పుడు, లేక కడుపార తిని వారు నిద్రపోయినప్పుడు మరలా యాక్టివ్ అవుతారు, మరలా బలం పొందుకుంటారు. కానీ ఆధ్యాత్మికమైన సేవకుడు బలహీనపరచబడినప్పుడు, కృంగిపోయినప్పుడు, అలసిపోయినప్పుడు అతడు ఎలాగూ బలపరచబడతాడు? నిద్ర అతన్ని మరలా బలపరుస్తుందా, లేక ఒక మంచి భోజనం అతన్ని బలపరుస్తుందా? ఏమిటి అతన్ని బలపరిచేది? ఈ లోకంలో ఏది కూడా ఒక సేవకుని బలపరచలేదు. కానీ సేవకుని బలపరిచేది ఏంటంటే అది కేవలం యేసు ప్రభువు ఒక్కరే. భక్తులైన పౌలు అంటారు కదా, ప్రభువు నా పక్షము నిలిచి నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచు. క్రీస్తుల మనం బలహీనపరచబడినప్పుడు మనల్ని బలపరిచేది ఆయనే. డినామినేషన్స్ భేదం లేకుండా ప్రతి సేవకుని ప్రభువు ఈ అంత్య దినాల్లో బలపరచాలని మనం ప్రార్థన చేయాలి. మనం చూస్తున్న పరిస్థితులని విషపూరితంగా అయిపోతున్నాయి, విషమంగా మార్చబడుతున్నాయి. కొత్త వైరస్ కూడా రాబోతుందట. లాక్డౌన్ మనకందరికీ తెలుసు. కరోనా టైంలో ఈ విపత్తులన్నీ పోవాలని, సేవకులు బలపరచబడాలని మనం ప్రార్థన చేయాలి. నేను అడుగుతున్నాను, ఎంతో సేవకుడు బలపరచబడాలి. ఎందుకంటే సేవకుడు బలపరచబడితేనే సంఘం బలపరచబడుతుంది. సేవకుడు బలహీనపరచబడితే సంఘము కూడా బలహీనపరచబడుతుంది. కాబట్టి సేవకుడు ఏ సేవకుడితే బలముగా ఉన్నాడో ఆ సంఘము బలముగా ఉంటుందండి. ఈ అంత్య దినాల్లో మనం ప్రతి సేవకుని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ప్రతి వారి పేరును ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అయా, ప్రతి సేవకుని మీద నీ ఆత్మను, అభిషేకం ఉంచండి. ప్రతి సేవకుని అంత్య దినములు మీరు బలమైన సాధనముగా మీరు వాడుకోండి. మీరు బలమిచ్చి నడిపించండి. వారిని, వారి కుటుంబం మీరు బలమిచ్చి నడిపించండి. ప్రతి సేవకుని కొరకై ప్రతిరోజు ఉదయం ఒక 2 నిమిషాలు మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు ప్రార్థించండి. ఎంత దినాలు ఇంకా వాక్యం కరువైపోయే దినాలు రాబోతున్నాయి. అందరి ఈ లోకంలో పనిచేసే ప్రతి ఒక్కడు డబ్బు సంపాదించాలి, ఆస్తులు కూడా పెట్టుకోవాలని వాళ్ళు పనిచేస్తారు. కానీ ఒక సేవకుడు మాత్రమే ఉన్నదంతా అమ్మి ప్రభు పరిచయం చేస్తారు. తిండి ఉన్నా లేకపోయినా, వస్త్రములు ఉన్నా లేకపోయినా, విలువ ఉన్నా లేకపోయినా ఒక సేవకుడు ప్రభు కొరకు పనిచేస్తాడు. అలాంటి సేవకులే బలహీనపరచబడతాయి. అలాంటి సేవకులే బలహీనపరచబడతాయి. సంఘం ఎలాగ ముందుకెళ్తుందండి?
కీర్తనకాడు అంటున్నాడు కదా దావీదు, నీ సేవకునికి నీ బలం అనుగ్రహించండి. అవును తండ్రి, ఈ ఉదయకాలం నీ సన్నిధిలో వెతిపడుతున్నాను. ప్రతి సేవకుని మీరు బలపరచండి, ప్రతి సేవకుని మీరు బలపరచండి. ప్రార్థన మనం ప్రారంభిద్దామా? మన సంఘముల నిమిత్తమే మనం ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం వింటున్న ప్రియ సేవకుడా, నువ్వు భయపడవద్దు, నువ్వు కలవరపడవద్దు, నువ్వు చింతపడవద్దు. నిన్ను బలపరచు దేవుడు నీతోనే ఉన్నాడు. నువ్వు జలములో పడి వెళ్ళినా ఆయనను విడిచిపెట్టాడు. ఏ జలము నిన్ను ముంచివేయదు. నువ్వు అగ్నిగుండా వెళ్ళినా అగ్ని జ్వాలను తాకకుండా నా ప్రభువు నిన్ను కాపాడుతాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక నేను ఎన్నడూ విడిచిపెట్టడం. హల్లెలూయా. నేను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు బిడ్డ. ధైర్యంగా ఉంటాడు. ఒక తమ్ముడిగా, ఒక అన్నగా నేను చెప్తూ ఉన్నాను, ధైర్యంగా ఉండండి. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని పోరాటాలైనా నిన్ను బలమైన సాధనముగా ప్రభు తప్పగా వాడుకోబోతున్నాడు. నిన్ను బలపరిచేది ఆయన ఒక్కరే. దయచేయగలరు. ప్రతి సేవకుడు అంత్య దినములో బలపరచబడుదురుగాక. ప్రార్థన చేసుకున్నాము. అంతకంటే ముందు ఇంకొక మాట, మీ కుటుంబములలో ప్రతి కుటుంబం నుంచి ఒక సేవకుడు లేవాలి. ఈ అంత్య దినాల్లో ప్రతి కుటుంబం నుంచి ఒక సేవకుడు. మీ తొలి చూరు బిడ్డ దేవుడికై ఉండాలి. ప్రతి సేవకుడు, మీ ప్రతి కుటుంబం నుంచి ఒక సేవకుడు వేస్తే ప్రభువు యొక్క స్వార్థ ప్రకటించబడుతుంది. ప్రపంచమంతటా ప్రభు స్వార్థ ప్రకటించబడుతుంది. ఇంకా స్వార్థ అంతని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. కోత విస్తారంగా ఉంది, కానీ పనివారే కొద్దుగా ఉన్నారు. పనివారిని పంపుమని తండ్రిని వేడుకొనుడి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవానికి వందనాలు. ఉదయకాలం మరలాని పాదాలు పట్టుకుంటున్నాం. మీ శరణు కోరుతున్నాం తండ్రి, సహాయం దయచి మీరు వాగ్దానం చేసినట్లు అయా ఇదిగో తండ్రి, మీరు బలపరిచే దేవుడై ఉన్నారు. అవును తండ్రి, మీరే బలం అనుగ్రహించు దేవుడై ఉన్నారు. మీ సేవకులకు మీ బలం అనుగ్రహించండి. మీ సేవకురాండ్రకు మీ బలం అనుగ్రహించండి. సంఘముకు బలం అనుగ్రహించండి. ఎంత దినాల్లో పోరాటాల మధ్యలో, అవమానాల మధ్యలో, నిందల మధ్యలో, మరణ భయముల మధ్యలో మమ్మల్ని బలపరిచి నడిపించుమని వేడుకొనిచున్నాను. గొప్ప దేవుడు నాయన. ప్రతి కుటుంబం నుంచి సేవకుడు లేచును కాక, ప్రతి సేవకుడు బలపరచబడును కాక, ప్రతి సంఘము బలపరచబడును కాక. నీ శక్తిని, నీ ప్రభావం మీరు రిలీజ్ చేయమని వేడుకొనిచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గ్లోరీ. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్. యానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి, ఎవరు బలహీనంగా ఉన్నారు వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, విడుదల దయచేయమని, క్షేమమును విస్తరింపు చేయమని, యేసు శక్తి కలిగిన ప్రభావం కలిగిన నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశీర్వదించున్నాడు.